బాలయ్య, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో భూములు కొన్నారట. బాలయ్య ఏమో విశాఖపట్నంలో కొన్నట్టున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రాలోనే భూములు కొన్నారు. ఇది ఎందుకు బయటకు వచ్చిందయ్యా అంటే వాళ్ళు ఎవరు చెప్పలేదు, లేదా వాళ్ళ అభిమానులు కూడా చెప్పలేదు. ఎందుకు ఆ మధ్యనైతే బాలయ్య కొన్నాడు అన్నట్టుంది, మనం కూడా విన్నాం అప్పుడు. అయితే ఇది ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే, ఇప్పుడు ప్రజల్ని ఒక తప్పు ప్రచారం వైపు తీసుకెళ్తున్నారు, జిరాక్స్లు ఇస్తున్నారు ఒరిజినల్ పేపర్స్ కాకుండా అని చెప్పి ఆ విషయాన్ని రైట్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇదిగో మరి వాళ్ళిద్దరికి ఒరిజినల్ పేపర్సే కదా వచ్చినాయి అంటూ ఆ డీటెయిల్స్ను ప్రొజెక్ట్ చేశారు. ఏదైతే ఇప్పుడు తప్పు ప్రచారం చేసుకొస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, ఆ నేపథ్యంలో ఒకసారి అదేంటో చూద్దాం. సేమ్ ఇదే ఈయన అంటున్నాడు, జిరాక్స్ తుడుచుకోవడానికి పనికి వస్తాయని అసభ్యంగా మాట్లాడుతున్నారు కదా, ఇదే మరి ఈ జనవరిలో ఎప్పుడో చేసుకున్నాడు వైజాగ్లో. దాని మీద వార్తలు కూడా వచ్చాయి. ఈయన కూడా వైజాగ్ మన నచ్చినట్టుంది, అక్కడే బాగుంటుంది అని ఆస్తి అక్కడ కొన్నాడు అంటే రాజధానికి అదే బాగుంటుంది అని అనుకున్నాడు కూడా వచ్చాయి. నెక్స్ట్ చూపించు ఆయన పేరు, అది ఇది చేయించిన వాళ్ళు పని మూజీ 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 సో ఆయన ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటెడ్ బై నందమూరి బాలకృష్ణ. ఇది జనవరిలో జరిగింది, ట్రాన్సాక్షన్ జరిగింది. కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు. చంద్రబాబు లెక్క ప్రకారం అది ఆయనది కాదు. ఇప్పుడు ఆ కాగితాలు తుడుచుకోవడానికి పనికి వస్తాయి. తర్వాత ఇంకొకటి, ఇది ఎప్పుడు జరిగింది డేట్? ఈ సంవత్సరమే కదా, 24 ఫిబ్రవరి. ఫస్ట్ పేజ్ చూపించమ్మా, ఫస్ట్ పేజ్ చూపించు. కొన్నవారు ఎవరు? రాయించుకున్నవారు కిందికి రా. కొణిదెల పవన్ కళ్యాణ్ కిందికి రా, కింద ఇంకొంచెం ఎన్లార్జ్ ఇది పవన్ కళ్యాణ్. ఈయన ఫిబ్రవరిలో కొన్నాడు. ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అవుతుంది కదా. ఏమైంది ఆస్తికి? మరి ఎవరన్నా పోయి జెండా పాతవచ్చు, మీరే పోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవరైనా సరే పోయి ఆ ఆస్తిలో జెండా పాతవచ్చు, ఎందుకంటే వాటికి విలువ లేదుగా. మరి అది కరెక్ట్ అయినా ఒప్పుకుంటారా? నిజంగా ఈ విలువ లేదంటే మరి ఆస్తులు కొంటున్నారు, ఇంకా తీస్తే దొరుకుతాయి. మొత్తం నాకు తెలిసి ఇప్పటికి లాస్ట్ మంత్ ఎప్పుడో చాలా ట్రాన్సాక్షన్స్ దండిగా జరిగాయి అన్నారు. ఐ థింక్ ఎన్ని జరిగాయి? 62,93,982 ఇప్పటికి ఇష్యూ చేశారు. ఇన్ని ట్రాన్సాక్షన్స్. అది 62 లక్షల మంది కొనుగోళ్లు విక్రయాలు చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆ స్థాయిలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. కానీ అవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు అంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న వేళ దాన్ని అసలు విషయం చెప్పడం కోసం ఇప్పుడు చివరికి బాలయ్య, పవన్ కళ్యాణ్ల ప్రాపర్టీ డీటెయిల్స్ తీసి బయటపెట్టింది వైసీపీ.